హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై బటర్ఫ్లైస్. మేము న్యూ ఇయర్కి చిన్న తిరుపతి వెళ్ళాం, ద్వారకా తిరుమల. అక్కడ న్యూ ఇయర్ అక్కడ స్టే చేద్దామని చెప్పి అక్కడ ఉన్నాం. అక్కడ తీసిన విజువల్స్ ఇవి. అక్కడ అసలు ఖాళీ లేక న్యూ ఇయర్కి చాలామంది ఉన్నారు. రూమ్ తీసుకున్నాం, ఆ రూమ్లో ఉన్నాం. ఇందుకే ఒకటి చెప్పాలి మీకు, ఎందుకంటే ద్వారకా తిరుమల అనేది నాకు చాలా స్పెషల్, మామూలుగా కాదు. ఫస్ట్ నేను 2 సార్లు ద్వారకా తిరుమల కాలినడక నడుచుకుంటూ వెళ్ళా. ఫస్ట్ టైం వెళ్ళేసరికి ఎంత బాధ అంటే, చాలా సమస్యల్ని ఫేస్ చేసి వెళ్ళా. అంటే దాదాపు 5 years బ్యాక్. చాలా ఎంత అంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగేంత బాధతో వెళ్ళా. కానీ సెకండ్ టైం వెళ్ళేసరికి నవ్వుతూ వెళ్ళేసా. అన్నిటినీ క్లియర్ అయిపోయినాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అందుకే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం, మామూలుగా కాదు. ఆయన్ని అడిగితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే చేస్తారనే నమ్మకం. అందుకనే ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఆయన దర్శించుకుందాం, ఆయనతోనే స్టార్ట్ చేద్దాం కొత్త సంవత్సరం అని చెప్పి, ఇంకా ముందు రోజు నైట్ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఎక్కడ రూమ్స్ ఖాళీలో చాలామంది ఉన్నారు జనం. ఎన్ని రూమ్స్ అడిగినా, ఎక్కడ అడిగినా సరే అన్నీ ఫిల్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఒక్క చోట దొరికింది ఆఖరికి. అక్కడ రూమ్ తీసుకొని అదిగో మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఎంతమంది ఉన్నా సరే దర్శనం చాలా ఫ్రీగా జరుగుతుంది. ఇంకొకటి, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ద్వారకా తిరుమల చిన్న తిరుపతికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే ఇంకే ఆలోచనలు మనసులోకి రావు, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడే. ఎందుకనేది తెలియదు కానీ ఎందుకో ద్వారకా తిరుమల అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనసుకి. అలాగే కొత్తగా దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారు మొత్తం. మండపాలు అవి కట్టారు, వెనకాల బొమ్మలు చాలా డెకరేషన్ చేశారు. కొత్తగా రెడీ చేస్తున్నారు, మళ్ళీ ఉన్నదాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇవిగో ఈ మండపాలన్నీ కూడా కొత్తగా రీక్రియేట్ చేశారు, మళ్ళీ కొత్తగా కడుతున్నారు ఇవన్నీ. ఇంతకుముందు మండపాలు ఉండేవి, అక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా చేసుకునేవారు, పెళ్ళిళ్ళకి వాటికి కూడా బుక్ చేసుకునేవారు వాటిని. ఇప్పుడు మళ్ళీ ఇవి కొత్త మండపాలు, కొత్తగా ఇవి 2 మండపాలు కట్టారు. కానీ చాలా చాలా బాగా గడిచింది ఆ రోజు. ఎంత ప్రశాంతంగా గడిచిందంటే, పిల్లలు మేము చాలా హ్యాపీగా గడిపాం. న్యూ ఇయర్ మొత్తం అక్కడే ఉన్నాం. ముందు రోజు నైట్ వెళ్ళిపోయాం, ఆ రోజు నైట్ రూమ్లో స్టే చేసిన, నెక్స్ట్ రోజు మార్నింగ్ గుడికి వచ్చి ఈవినింగ్ వరకు కూడా గుడిలోనే ఉన్నాం. జనం కూడా అలాగే ఉన్నారు ఆ రోజు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అదిగో అయిపోయింది. ఇంకా నైట్ అనుకుంటా ఇంక ఇంటికి చేరుకున్నాం. బిలేటెడ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అది ఇవన్నీ తీసాను. వెనకాల ఇంకొకటి ఏంటది, ఇదిగో ఇది మండపానికి అటు సైడ్ ఉంది. మండపానికి ఇటు సైడ్ మండపం చూపించాను కదా, కొత్త మండపాలు కట్టారని. అటు సైడ్ ఇదిగో ఇవి కూడా పెట్టారు, రాములవారి గుడికి ఇటు సైడ్. ఫస్ట్ది వెంకటేశ్వర స్వామిది అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, అలాగే జరిగింది. ఆయన రప్పించుకున్నారు గుడికి. ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామిది అప్లోడ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉంది అలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మాత్రం వెంకటేశ్వర స్వామిది కళ్యాణం జరిగింది. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి జరిగింది కదా, వైకుంఠ ఏకాదశి రోజు కళ్యాణం చేసినది వీడియో. కళ్యాణం చేసింది చాలా బాగుంది, బాగా జరిగింది. అదిగో